ఇవన్నీ ఇచ్చాడు కదా, 20,000, 18,000, 15,000 ఇవన్నీ ఇచ్చాడు కదా, సరిగ్గా అక్కడికి ఇచ్చేసాడు కదా, బ్యాంకుకి ఇచ్చాడు కదా, ఎవరికి మధ్యవర్తి లేకోకుండా. ఇప్పుడు ఆ పథకాలు పోయినాయి అనుకోండి, ఆ పిల్లలు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు 10th ఉంది, మీరు ఇవ్వలేదు, ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు 8వ క్లాసులో ఉన్నారు, 8వ క్లాసు వస్తే 12, 13 అంటే మెంటర్లో వచ్చేవాడు ఆగిపోద్దాం. ఇది మీకేంటి పరిస్థితి లేనివాడిది. అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పిల్లవాడికి. ఇస్తే మంచిదే, ఇవ్వబోతే మటుకు వాళ్ళ భవిష్యత్తు 20 సంవత్సరాల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా చదివే ఉంటుంది, వాళ్ళకి చదువు ఉండదు కదండి, వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు? అతను ఇస్తే మంచిదే, ఇవ్వలేదనుకోండి, ఈ సంవత్సరం నుంచే మొదలెట్టేసాడు అనుకోండి, వాళ్ళ లైఫ్ ఏమైపోద్ది, అటు ఇటు కాకుండా అయిపోద్దా. ఇప్పుడు వెనకడది ఎవడన్నా ఉండండి, ఆడేసాడు, వీళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు 7వ క్లాసులో ఉండేవాడు 12వ క్లాసులోకి వచ్చాడు అనుకోండి, ఆడికి ఏంటి పరిస్థితి? లేదు కదా, ఇక చదువు అక్కడ ఆపు కదా. ఆడికి 10th వచ్చాడు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి ఆపే కదా, ఇంకా ఆడు ఏం చేస్తాడు? కొద్దిగా అంటే వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయం సిబ్బంది చేత పింఛన్లు పంపించారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పెన్షన్ పంపిస్తే ఆడు ఎన్నాళ్ళు చేస్తాడు, డబల్ వర్క్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, వారు ఉన్నారండి ఏ డిపార్ట్మెంట్లో, వాళ్ళు డబల్ వర్క్ చేయాలంటే ఎన్నాళ్ళు చేస్తారండి? అసలు నువ్వు ఇప్పుడు అప్పుల్లో ఉంది ప్రపంచం, రాష్ట్రం అంతా. మళ్ళీ ఇంకో ఏరే స్టాఫ్ని పెట్టాలంటే ఆడకే అవుతుంది ఖర్చు, ఉపయోగం ఏంటి? అది చేసేది ఏమి లేదు కదా. కానీ యువతగా మట్టికి ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే మట్టికి ఆడ 5 సంవత్సరాలు వెనకెళ్ళి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు పనికి రాడాడు, ఏ క్లాసులో ఉండి మానేశాడు ఆ క్లాస్తో అవుతాడు.